ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తలనొప్పి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే కవిత గారు కాళేశ్వరం మీద సీబీఐకి ఇవ్వాలి అన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని మద్దతిచ్చుకుంటూ ఆ నివేదికకు సంబంధించిన విషయాల మీద ఏదైనా ఒక కన్క్లూడింగ్‌కి రాకముందే కవిత గారే ఏకంగా అక్కడ అవినీతి జరిగిందనే విధంగా హరీష్ రావు గారు, సంతోష్ రావు అని చెప్పి కొందరు పేర్లు చెప్పి డైరెక్ట్గా కీలక నేతలను టార్గెట్గా చేసి మాట్లాడారు. సో ఇన్ని రోజులు బీజేపీలో బీఆర్ఎస్లో లోపల గుంభనంగా ఉన్నటువంటి ఈ గొడవలు ఒకసారిగా పబ్లిక్ వచ్చేసాయి. ఇంకా కేసీఆర్ గారు కనుక ముందు ఆలోచించకుండా కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. అండ్ రేపేమో కవిత గారు మీడియాతో మాట్లాడుతూ ఇంకా తన ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్కి రాజీనామా చేయబోతున్నారు, కొత్త పార్టీ ఏదో పెడతారని చెప్పే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కవిత గారి ఎపిసోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలామంది నోటి నుంచి టక్కున వచ్చిన మాట ఏంటి అంటే ఈ చెల్లెళ్ళకి ఏమైంది అని, ఈ చెల్లెళ్ళకి ఏమైంది అని. ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెల రూపంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, తన ద్వేషిష్టులకు వాళ్ళు ఏ విధంగా ఒక రకంగా ఆహారాన్ని అందిస్తున్నారో మనం చూసాం. ఇప్పుడు తెలంగాణలో ఇంకా కవిత గారి రూపంలో ఆ ఇద్దరికి, అటు షర్మిల గారికైనా ఇటు కవిత గారికైనా నోరులేం తక్కువ కాదు. ఏది అంటే ఏదైనా ఎట్లయినా మాట్లాడగలుగుతారు. మరి ఇన్ని రోజులు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా చెలరేగిపోతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా కవిత గారు కూడా ఇక్కడ వీళ్ళిద్దరూ కన్వీనియంట్గా మిస్ అవుతున్న లాజిక్ ఏంటి అంటే, షర్మిల గారేమో రాజశేఖర్ రెడ్డి గారిని ఆరాధించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డి గారి అప్పుడు శత్రువులందరూ, ద్వేషిస్తులందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద రాక్షసుల మాదిరి దాడి చేస్తూ ఉంటే ఈమె కూడా వాళ్ళకి ఆహారాన్ని అందించుకుంటూ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళ నాన్నగారి గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా ఈమె వల్ల? వ్యాలిడ్ ప్రశ్న. కవిత గారు వాళ్ళ నాన్నగారిని ప్రైజ్ చేసుకుంటూ మిగిలిన బీఆర్ఎస్ని క్వశ్చన్ చేయడం ద్వారా వాళ్ళ నాన్నగారిని ప్రైజ్ చేస్తారట, పార్టీని క్వశ్చన్ చేస్తారట. వాళ్ళ నాన్నగారిని ప్రైజ్ చేస్తారట, అవినీతి జరిగిందట. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వయాన ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటే మొదట కేసీఆర్ గారి నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, తర్వాత ఎవరి దగ్గర నుంచి అయినా మా నాన్న మంచోడే కానీ అవినీతి జరిగింది, మా నాన్న మంచోడే కానీ అదంతా కుట్రలు జరిగినాయి, కుంభకోణాలు జరిగినాయి అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు దానివల్ల కేసీఆర్ గారి గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? మరి వీళ్ళకి ఇటు షర్మిల గారికి కానీ అటు కవిత గారికి కానీ ఈ లాజిక్ తెలియక వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా కాదు. ఏదో తెలియని ఒక రకమైనటువంటి ఏమంటారు రాజకీయంగా మొత్తం మనకే పట్టు కావాలని ఒక అసూయనో, లేకుంటే మరో పవర్ సెంటర్ తయారు కావాలి, ఆ తయారవ్వడానికి మాకు పరిస్థితులు అనుకూలించడం లేదు అని చెప్పి అటువంటి ఫ్రస్ట్రేషన్ల నుంచే కావచ్చు. ఏం సాధించారు? ఇప్పుడు షర్మిల గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? 0. నెక్స్ట్ కవిత గారు ఎట్లా ఉంటారో తెలంగాణ రాజకీయాల్లో తర్వాతంగా చూడాలి. ఈయన ఇంట్లో తండ్రికి అన్నకు అగౌరవాన్ని తీసుకొని వచ్చేసి, తండ్రికి అన్నకు బజార్లో విలువ లేకుండా చేసి ఏ చెల్లెలైనా ఎలా బాగుపడతారు? ఎవరైనా వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు, వాళ్ళ కష్టంలో ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చేసి మరింతగా బాణాలు గుచ్చుతూ ఉంటే వెనకాల నుంచి ఏ గౌరవం ఎట్లా పెరుగుతుంది? ఎవరి గౌరవమైనా నిజంగానే ఈ చెల్లెళ్ళకి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో వీళ్ళైతే కొందరికి కీలకమైన తలనొప్పులుగా తయారయ్యారు. మరికొందరికి కావలసినంత కంటెంట్ అందించే కేంద్రాలుగా అయితే తయారయ్యారు. మరి ఇంకా ఇప్పుడు షర్మిల గారిది అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంత విరక్తి వచ్చేసింది, ఎవరు పట్టించుకోవట్లే. ఫైనల్గా ఆమె 0 అయిపోయారు. ఇంక ఇప్పుడు తెలంగాణలో కవిత గారిది స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఇక్కడ ఏమవుతారో చూడాలి మరి.